షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఇది ధ్యానాంశము రాడికల్ చేంజ్. ది టాపిక్ టుడే ఈజ్ రాడికల్ చేంజ్, ఉద్ధృతమైన మార్పు. ద టెక్స్ట్, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 19 verses 1 to 10. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ధ్యానం చేస్తే ఒక సన్నివేశం మనకు కనిపిస్తుంది. యథార్థమైన సంఘటన, యథార్థమైన విషయం. లూకా సువార్తికుడు వైద్యం లూకా గ్రంథస్థం చేశాడు. యేసు ఈ లోకానికి వచ్చింది నశించిన దాని వెదకి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాస్ ద లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దట్స్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ టు ది వరల్డ్, టు సీక్ అండ్ టు సేవ్ దట్ వాజ్ లాస్ట్. ఇక నశించిన దానిని అన్నమాట, విచ్ వాజ్ లాస్ట్, దట్ వాజ్ లాస్ట్. నశించిన అర్థము, మూల భాష అర్థం గమనిస్తే అవుట్ ఆఫ్ ప్లేస్. మీరు సెంట్రల్ లైబ్రరీకి వెళితే కానీ లైబ్రరీలో కొన్ని రూల్స్ ఉంటాయి. బుక్స్ అన్నీ కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం పేర్చి పెడతారు. మరి ఏ బుక్ అయినా తీసుకొని చదువుకోవచ్చు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తారు, మీరు ఇక్కడే ఆ యొక్క బుక్స్ వదిలి వెళ్ళండి టేబుల్ మీదనే. మర్చిపోతాం ఏ ర్యాక్ను తీసుకొచ్చామో ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంటాయి, మనం మర్చిపోతాం. ఆ పుస్తకాన్ని మరొక చోట పెట్టినప్పుడు ఇట్స్ లాస్ట్ పర్మనెంట్లీ. సెంట్రల్ లైబ్రరీ బుక్స్ చెప్పలేం, ఎన్నో ఎన్నో బుక్స్ ఉంటాయి, అందులో కలిసిపోతే దొరకదే కది. ఇట్స్ లాస్ట్ పర్మనెంట్లీ బికాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఉండవలసిన స్థలం ఉండక మరో చోట ఉండేది కాబట్టి ఇట్స్ లాస్ట్ పర్మనెంట్లీ. కాబట్టి ఈ లేఖ భాగం గమనిస్తే దేవుడు మనల్ని ఆశించాడు, మనం ఆశిస్తున్నాడు. నేను ఒక చోట ఉంచాడు, ఒక స్థలం ముందు ఉంచాడు. ఆ దేవునికి స్థలం, ఏ స్థలం ఉండాలో ఎలా ఉండాలో అదే ముందే నిర్దేశించాడు. అలా ఉండక నువ్వు మరొక చోట ఉంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్లేస్. నువ్వు మరొక స్థలంలో ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఆదివారం చర్చిలో మనం ఉండాలి, మార్నింగ్ సర్వీసెస్ కానివ్వండి. యవనస్తులు 4 to 6 సండే యూత్ ఫెలోషిప్లో ఉండాలి. ఈవినింగ్ సర్వీస్ 6 to 8. నువ్వు ఆలయంలో ఉండక ఆ సమయంలో మరొక చోట ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ క్లబ్, ఇఫ్ యు ఆర్ సినిమా హాల్, ఇఫ్ యు ఆర్ విట్నెసింగ్ ఏ మూవీ, దట్ మీన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ప్లేస్. నువ్వు ఉండవలసిన స్థలం ఉండక మరొక చోటనే ఉన్నావు. దట్ ఇస్ లాస్ట్. నువ్వు తప్పిపోయావు. లూకా సువార్త 15వ అధ్యాయంలో లాస్ట్ అండ్ ఫౌండ్ కాలమ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంటిలో ఉండాలి, కానీ ఎక్కడ ఉన్నాడు? ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్. తండ్రి ఇంటి నుంచి మరొక స్థలానికి వెళ్ళాడు, అంటే లోకంలోకి వెళ్ళాడు, లోకంలో కలిసిపోయాడు, నష్టపోయాడు. He was lost. He was supposed to be in the father's house. తండ్రి ఇంటిలో ఉండాలి, తండ్రి యొక్క కనుసన్నలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ అలా ఉండకుండా ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్. హి వాజ్ ఇన్ ద వరల్డ్. అది ఉండవలసిన స్థలము కాదు. మొదటి కీర్తన, అపహాస కూర్చుండగా దుష్టుల మార్గం, దుష్టు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక. నువ్వు పాపుల నుంచి మార్గం ఉండకూడదు, నువ్వు దేవుని మార్గంలో ఉండాలి. కానీ ఆ మార్గం ఉండకుండా, ప్రతిష్ఠించబడిన సజీవ నూతన మార్గం ఉండకుండా మరొక మార్గం ఉంటే నువ్వు తప్పిపోయినట్టు లెక్క. తన ఇంటిలో ఉండకుండా మరొక చోట ఉంటే నువ్వు తప్పిపోయినట్టు లెక్క. అలా తప్పిపోయిన వారిని రక్షించుటకు, నశించి నాట్ టోటల్ అన్హిలేషన్, ఇట్స్ లాస్ట్. అది నశించిపోవట అని దానికి, నశించిన దాని అర్థం అదే అన్నమాట. ఎ థింగ్ ఇన్ అవుట్ ఆఫ్ ప్లేస్. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఈనాడు, ఏ స్థితిలో ఉన్నావు? ప్రభుని ఉన్నత స్థితిలో ఉంచాడు. ఆ స్థాయి నుంచి పడిపోయావో, నువ్వు దిగజారిపోయావేమో. జక్కయ్య పరిశుద్ధుడు అనే స్థానం ప్రభు ఇచ్చాడు. జక్కయ్య మాటకు పవిత్రుడు అర్థం.
ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉండకుండా ఆ స్థితి నుండి ఆయన మరొక స్థితిలోనే దిగజారిపోయాడు, మరొక స్థలంకి వెళ్ళాడు. He became a self-centered person, amassing wealth. స్వార్థపూరితమైన చింతనతో జీవిస్తున్నాడు. His life was totally changed from self-centeredness to God-centeredness. స్వార్థపూరితమైన ఆ స్థితి నుండి ఆయన దేవుని వైపు, క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం వైపు మళ్ళాడు ఆయన. ఇట్స్ మైండ్ వాజ్ చేంజ్ టోటలీ. ఆయన మనస్సు మారాడు. రోమపత్రిక 12 ప్రకారం మీ మనసు నూతన రూపాంతరం చెందుడి. ది అన్చేంజింగ్ ఎలిమెంట్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ షుడ్ బి చేంజ్. నువ్వు మారితే కానీ, మనసు మార్చుకుంటేనే కానీ నీకు పరలోకం ఉన్నది, పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది. జక్కయ్య ఎరుకో పట్టణంలో ఉన్నాడు. అది ఉండకూడదు, శాపగ్రస్తమైన పాత్ర ఏమన్న కాలంలో. అది శాపగ్రస్తమైన పట్టణం, అది ఉండకూడని స్థలం. లోతు కూడా ఉండకూడని స్థలంలో ఉన్నాడు, సుధమగంలో ఉన్నాడు. అక్కడ టెంట్ వేసుకున్నాడు. ఈ పిచ్ టెంట్ ఇన్ సోడోమ్ which was not supposed to live there. అక్కడ ఉండకూడదు ఆయన. ఆ ఉండకూడని స్థలంలో ఉన్నాడు కాబట్టి సమస్తం కోల్పోయాడు ఆయన. అబ్రహాం వల్లే మనం ఉండాలి. ఏ స్థలంలో ఉన్నాడు ఆ స్థలంలో ఉన్నాడు. బహుగా దీవించబడ్డాడు, అనేకులు దేవునిగా మారిపోయాడు. జక్కయ్య ఉండకూడని స్థలం ఉన్నాడు కానీ లాస్ట్ టోటలీ. దట్స్ వై హి కేమ్ టు సీక్ హిమ్. హి ద లాస్ట్ పర్సన్. జక్కయ్యను నేడు నేను ఇంటిలో ఉండాలి. టుడే ఐ మస్ట్ అబైడ్ అట్ దై హౌస్. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఒక చెట్టు చూస్తున్నాం మనం, ఇలాంటి చెట్టే మేడి చెట్టు. అలా కొమ్మ వంగినది, అలా ఆ వంగిన కొమ్మ మీద ఉన్నాడు ఆయన. యేసు ఆ చోటుకు వచ్చి దిగి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటిలో ఉండాలి. టుడే ఐ మస్ట్ అబైడ్ అట్ దై హౌస్. జక్కయ్య త్వరగా దిగాడు, సంతోషంగా ప్రభువు చేర్చుకున్నాడు. రిసీవ్ హిమ్ గ్లాడ్లీ. ఏదో ప్రభువుని చేర్చుకుంటారో జీవితం మారిపోతుంది. ఏవైతే వాక్యం హృదయంలో చేర్చుకుంటారో, వాక్యం అంగీకరిస్తారో జీవితం మారిపోతుంది. నువ్వు వాక్యం అంగీకరించినట్లయితే నీ జీవితం అదే రీతిగా ఉంటుంది. అంతే, ఎక్కడేస్తే గొంగులు అదే రీతిగా ఉన్నట్టుగా నీ జీవితంలో మార్పు ఉండదు. ఎప్పుడైతే వాక్యమైన ప్రభుని స్వీకరించాడో ఆ జీవితం మార్పు చెందింది. అవి వెంట నిలబడ్డాడు. జక్కయ్య స్టూడ్. ప్రభువా నేను నా ఆశ్రయంగా బీదరికిస్తాను. దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జక్కయ్యస్. హిస్ టోటల్ లైఫ్ వాస్ కంప్లీట్ చేంజ్. ద హోల్ పారాఫెర్నల్ ఆఫ్ హిస్ లైఫ్ కంప్లీట్ చేంజ్డ్. నా ఆశ్రయంగా బీదరికిస్తాను అన్నాడు. అంతమంది బీదల చింతన లేదు కానీ బీదరికిస్తాడు. అన్యాయంగా తీసుకుని 400 ఇస్తాను. 4 I will give. ధర్మశాస్త్రాన్ని మించి చేస్తున్నాడు ఆయన. 1/3 ఇస్తే చాలు కానీ ఆయన 400 4 I will give. అక్రమంగా తీసుకున్నట్లయితే 400 చెల్లిస్తాను. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జక్కయ్యస్ when he received Christ as a personal savior. He invited Jesus to his home. జక్కయ్య ఎక్కడ ఉండవడంలో ఆ స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు పవిత్రుడయ్యాడు. ప్రభుని ఒక స్థలం ఉంచాడు, ఒక చోట ఉంచాడు. యు మస్ట్ బి దేర్. ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పిలవబడ్డావో అదే స్థితిలో ఉండి దేవుని కనపరచాలి. కానీ ఆ స్థితిలో నువ్వు దూరం వెళ్ళిపోతే నువ్వు తప్పిపోయిన లెక్క. అనేక విషయాలు తప్పిపోతున్నాం మనం. ఉండవలసిన చోట ఉండకుండా ఉండరాని చోట ఉంటాం. చేయవలసిన చేయక అనేకం చేస్తున్నాం. దట్ మీన్స్ యువర్ లాస్ట్ ఫర్ ఎవర్. కానీ ప్రభు యొక్క కోరిక నేను వెతికి రక్షించడానికి ఈ లోకాన్ని వచ్చాడు ఆయన. So receive the word of God into your hearts. You should have a receptive mind to receive heart direct to your hearts. The receiving is missing. The receiving part is missing in our life. That's why our lives are not being changed. Our words are not being changed. అదేవిధంగా ఉన్నాయి కాబట్టి మనం వాక్యం చేసుకుందాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని రిసీవ్ చేసుకుందాం. మన జీవితాలు మారిపోతాయి. దేవుని మహిమ కలుగుతుంది.
కాబట్టి అలాంటి గొప్ప మార్పు మనందరిలో సంభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, ఏ స్థానం ఉంచారో ఆ స్థానం ఉండకుండా ప్రభు దూరంగా వెళ్ళిపోయాం. మీ సన్నిధిలో ఉండకుండా దూరంగా తొలగిపోయాం తండ్రి. యోనా వలె ప్రభు మీ సన్నిధిలో ఉండకుండా పారిపోతున్నాం నాయన, ఎక్కడికో వెళుతున్నాం తండ్రి. యోనాని వెతికి పట్టుకున్నారు, జగ్గాని వెతికి రక్షించారు తండ్రి. అదేవిధంగా తప్పిపోయిన మామూలు వెతికి రక్షించారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీలో ఉన్న ముందు సాగిపోతూ స్వార్థ చింతన వీడి తండ్రి నాయన, క్రీస్తు కేంద్రిక జీవితాన్ని జీవిస్తూ ప్రభు నాయన, మాకుని అందరితో పంచుకుంటూ నాయన, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ తండ్రి ఈ లోకంలో మీ కొరకు సాక్షిగా నిలబడే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.